బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో రీసెంట్లీగా జరిగిన ఎలక్షన్లో 3వ వార్డు నుండి మరి నేతకానికి సంబంధించిన అభ్యర్థి అయిన విజయ్ సౌజన్యాలు గెలవడం మరి మీరందరూ చూశారు. మరి దానికి సంబంధించి ఒకసారి మరి విజయ్ని గెలిపించడం జరిగింది. మరి దానికి ఆయన ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు, మరి ప్రజలకు ఏ విధంగా పని చేస్తారు అని చెప్పేసి మరి వారి మాటల ద్వారా మీద చెప్పండి. విజయ్ గారు, అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గతసారి కూడా మీరు పోటీలో పాల్గొన్నారు, మరి ఈసారి మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు మీ మాటల్లో? ఖచ్చితంగా పేరు పేరున ఎవరైతే మా యొక్క గెలుపుకు ఈ 3వ వార్డు ప్రజలందరూ అన్ని కులాల వర్గాలు ఖచ్చితంగా ఈ 3వ వార్డు ప్రజలు 578 ఓట్లు మరియు 342 మెజార్టీ, ఈ బెల్లంపల్లిలోనే అత్యధిక మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి 3వ వార్డు ప్రజలకు మరియు అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీడియా ముఖంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 20 ఏళ్ళ నుంచి అవినీతి పాలన, అవినీతి దోపిడీ పాలన, అటువంటి వ్యవస్థని కుండబద్దలుగా కొట్టినట్టు వాళ్ళు ఓడించి పేదవాన్నైన నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఖచ్చితంగా వాళ్లకు ఈ 5 సంవత్సరాలు మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధి చేసే దిశగా నేను అడుగులు వేస్తూ ఉన్నా. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను మేము కలుస్తూ ఉన్నాం. ఎన్ని రంగాల్లో అయితే అభివృద్ధి చేయగలుగుతాం అన్ని రంగాల వాళ్ళని కూడా మనం కలుపుకొని ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాలలో 20 ఏళ్ళలో జరగనటువంటి పాలన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఇక్కడ చూస్తారు. ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఇంకొక విషయం ఏంటంటే మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈ బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డులో అసలు ఏదైతే ఒక్క గుడి కూడా ప్రజలు ఇంతమంది 1366 ఓటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఇంతవరకు ఈ వార్డులో ఒక ప్రత్యేకమైన గుడి లేదు. ఒక గుడి ఉన్నప్పటికీ అది 1991లో ఆలయ నిర్మాణాన్ని అభయాంజన స్వామి ఆలయాన్ని పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు. దాన్ని మేము ఒక ఛాలెంజింగ్గా ఒక వానర సైనికులలాగా మేము తీసుకొని ఇవాళ ఆ గుడిని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ గుడి లోపల మేము ఏదైతే మొక్కుని ఆంజనేయ స్వామికి మొక్కుకొని మేము బయటికి వెళ్ళిన కాడ నుంచి నాకు ఎక్కడా కూడా తిరుగు లేదు. వారి అఖండ విజయంతో నేను గెలిచిన కాబట్టి ఆ స్వామి వారి కృప నా పైన ఉన్నది కాబట్టి దాన్ని మాట ఇచ్చిన కాబట్టి పేద ప్రజలకు ఖచ్చితంగా ఆ గుడిని డెవలప్ చేసే దిశగా నేను ముందుకు వేస్తా ఉన్నాడు. అక్కడ విగ్రహం పెట్టించి విగ్రహ ప్రతిష్టాపన చేయించి గుడిని పునర్నిర్మాణం చేయించి ఒక 3 రోజులు నిత్య పూజలతోని ఈ ప్రాంగణాన్ని ఒక మంచి తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి కృపని ఈ 3వ వార్డు ప్రజలపైన ఎల్లప్పుడూ అన్ని విధాల అన్ని రంగాలలో ఈ ప్రజలు ముందుకు పోవాలని దేవుని ఆశీస్సులతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అది ఒకటి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని సందర్భంగా 3వ వార్డు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. వితిన్ ద 1 ఇయర్ లోపే అది కంప్లీట్ కాబోతా ఉంది. దానికి సంతోషిస్తూ ఉన్నాం. దానికి చేయవలసిన కమిటీలు, ఎండోమెంట్ కమిటీలు, వర్కింగ్ కమిటీలని మరియు అయ్యగారు వాస్తు శాస్త్రము అన్నీ కూడా ఈ రోజు కూడా పూర్తి వివరాలు మేము సేకరించినాం. అదేవిధంగా దాన్ని ముందుకు పేద ప్రజలకు మేము ఇచ్చిన మాటలు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో మేము ముందుకు పోతాం.